నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలోని రైతుల పొలాలలో బిందు సేద్యం అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. ఏపీ ఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాశంకర్ వెల్లడి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ సిబ్బంది పూర్తి అవగాహన కలిగించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ ఆదేశం. అభివృద్ధి విషయంలో జిల్లాకు అన్యాయం జరుగుతోంది. సిపిఐ నేత కె అరుణ ధ్వజం. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలోని రైతుల పొలాలలో బిందు సేద్యం అమలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాశంకర్ తెలియజేశారు. తన కార్యాలయంలో దీనికి సంబంధించి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దోర్నాల, పుల్లల చెరువు, వైపాలెం మండలాల్లోని 83 గిరిజన, చెంచు, ఆవాస ప్రాంతాల రైతులకు రాయితీపై సూక్ష్మ సాగునీటి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ముందుగా అక్కడి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశాల మేరకు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, ఐటీడీఏ అధికారులతో సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి అక్కడికక్కడే మంజూరు ఉత్తర్వులు ఇస్తామని విద్యాశంకర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీడీ నాగమురళి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక క్యాంపెయిన్ మోడ్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ క్యాంపెయిన్లో ఏంటంటే ప్రధానంగా ఇంతవరకు జిల్లాలో సాధారణంగా రైతులు వాళ్ళు పంట పెట్టుకున్న తర్వాత మైక్రో ఇరిగేషన్ దరఖాస్తు చేసుకోవటం అనేటువంటిది, దానివల్ల ప్రాసెస్ అంతా జరిగి ఇన్స్పెక్షన్స్ చేసుకొని రైతులకు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ అందడానికి కొంచెం లేట్ అవడంతో ఆ సీజన్ కొంత కోల్పోవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక క్యాంపెయిన్ మోడ్లో ముందుగా అంటే ఈ సమ్మర్ సీజన్ మొత్తం కూడా ముందు రైతుల దగ్గర నుంచి మైక్రో ఇరిగేషన్ దరఖాస్తులు తీసుకొని సర్వే చేసి రైతులకు సిస్టమ్ ఏర్పాటు చేయడం కోసం కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా సమ్మర్లో కంప్లీట్ చేసి రైతు వాటా చెల్లించగానే వాళ్ళకి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి అనేటువంటి విధానం. అంటే ముందు మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేసుకుందాం, తర్వాతే పంటలు సాగు చేద్దాం అనేటువంటి ఒక చిన్న సంస్థ అందరము కలిసి ఒక 3 రోజులు చెంచుగూడెల్లో నీటి వస్తుంటే అన్ని హ్యాబిటేషన్స్ను కవర్ చేసి ఆ రైతును వాళ్ళు పండిస్తున్న పంటలు నీటి వస్తున్న వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని పరామర్శించి చూసి వాళ్ళ యొక్క పంటల పరిస్థితిని బట్టి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి సరైన మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఇవ్వడంతో పాటుగా పంటల యాజమాన్యంలో కూడా వాళ్ళకు మెలకువలు నేర్పించి ఏ పంటలు పండించుకుంటే వాళ్ళకి లాభసాటిగా ఉంటుందనేటువంటిది ఆ దిశగా చర్యలు చేపట్టడము. స్పాట్లో వాళ్ళకి దరఖాస్తులు పూర్తి చేసి మళ్ళీ వాళ్ళు మన కిందకి రాలేరు కాబట్టి అంత దూరం మళ్ళీ మనం వెళ్ళలేం కాబట్టి మీ సేవా సెంటర్ కోఆర్డినేట్స్ కూడా మాతో పాటు తీసుకెళ్ళి మొబైల్ మీ సేవా సెంటర్లు కూడా ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాము. అక్కడే స్పాట్లో డాక్యుమెంటేషన్ చేసి ఇమీడియట్గా పీఓ ఐటీడీఏ గారితో అనుసంధానం చేసుకొని ప్రభుత్వం యొక్క రాయితీ పోను చెంచు ఫార్మర్స్గానే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య రక్ష పథకంపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. ఆరోగ్య రక్ష బీమా పథకంలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని చేర్చాలని, ప్రతి ఒక్క సభ్యుడు 1200 రూపాయలు చెల్లించినట్లయితే 2 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సదుపాయం పొందే అవకాశం ఉందన్నారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని విద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 3096 మంది ఈ పథకంలో నమోదు కావడం జరిగిందన్నారు. ఈ పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఆరోగ్య రక్ష పథకంపై జిల్లా వైద్య అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హేవళంబినామ ఉగాది పర్వదినోత్సవాన్ని ఏ రోజు జరుపుకోవాలి అనే సందిగ్ధాన్ని ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి పరిష్కరించారు. ఈ నెల 29వ తేదీ పాడ్యమి తిథి ఉన్నందున ఆ రోజే ఉగాది జరుపుకోవాలని ప్రకటించారు. దీనిలో ఎటువంటి అనుమానాలకు తావులేదని అన్నారు. దైవారాధనతో ఉగాది జరుపుకోవడం వలన సంవత్సరం మొత్తం శుభాలు కలుగుతాయని చెప్పారు. మనకి ఈ నూతన సంవత్సరం తెలుగు ఉగాది సంవత్సరం. మన ఆంధ్ర రాష్ట్రానికే ఈ పండగ, వేరే రాష్ట్రానికి ఎక్కడ ఈ పండగ ఉండదండి. దీని పేరే తెలుగు ఉగాది అన్నమాట. అంటే మనం పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉంటాం, పంచాంగాన్ని ఆ రోజు ప్రకటన చేయటం, దాంట్లో ఉండే విశేషాలు చెప్పటం ఇలా చేస్తూ ఉంటాం. ఇది 28, 29 మంగళవారమా బుధవారమా అని తర్జన భర్జన చేస్తూ ఉన్నారు పంచాంగ కర్తలందరూ కూడా. ఇది 28 కానే కాదు, 29వ తారీఖు 29/3/2017 బుధవారం నాడు
ఉగాది. ఆ రోజున సూర్యోదయం 6:19 అయితే 7 చిల్లర దాకా పాడ్యమి తిథి ఉన్నది కాబట్టి ఆ రోజే ఉగాది చేసుకోవాలి. సమస్త తెలుగు ప్రజలందరూ కూడా ఆ రోజే ఉగాది చేసుకోవాలండి. మనకి ఈ తెలుగు సంవత్సరం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ ఉగాది పండుగ కూడా మనకి తమిళనాడు పంచాంగాన్ని తెచ్చి అది మంగళవారం అని ఇది బుధవారం అని తర్జన భర్జన చేస్తున్నారు. ఆ పంచాంగాలన్నీ కూడా సౌరమానానికి సంబంధించిన పంచాంగాలు. సౌరమానం మనమానం కాదు, మనమానం చాంద్రమానం. కాబట్టి సమస్త ప్రజలు కూడా ఈ ఉగాది పండగ అనేది 29వ తారీఖు మాత్రమే చేసుకోవాలండి. ఉగాది 29. ఉగాది రోజున మనకి సూర్యోదయంతో ఉగాది సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజు సూర్యోదయాత్ పూర్వమే లేచి సమస్త ప్రజలు ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా తలస్నానం చేసుకొని దేవుడి దగ్గర నీట్గా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోవాలి. ముందు స్వామివారికి అలంకారం చేసి పూజ చేసుకొని ఉగాది పచ్చడి అంటే వేప చేదు నైవేద్యం పెట్టి దేవుడికి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. మన ఇళ్లలో చేసుకునే సౌకర్యం లేదనుకోండి, ఏదో దేవాలయంలోకి పోయి దేవుని దర్శిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఆనందకరంగా, కళ్యాణకరంగా, శుభప్రదంగా మానవ జీవితం అంతా కూడా ఆనందంగా జరిగిపోతుంది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాల నుంచి పీడీఎఫ్ అభ్యర్థులు ఎండపల్లి శ్రీనివాసరెడ్డి, వెటపు బాలసుబ్రహ్మణ్యం గెలవటం ప్రజాస్వామ్యం గెలవటమేనని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు అన్నారు. తమ అభ్యర్థులను గెలిపించిన గ్రాడ్యుయేట్స్కి, టీచర్స్కి ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల విజయం, ఉద్యమాల విజయం. తిరిగి కూడా రాబోయే కాలంలో కూడా ఈ ఉద్యమాలకు ఊపిరి పోసేటట్టుగా ఎమ్మెల్సీలు ఇద్దరు పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. అలా చేస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఇది జిల్లాలో జరుగుతున్న అనేక ఉద్యమాలకి ఒక ఊపుగా, ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు వెనకబడిపోయిన ప్రకాశం జిల్లాలో, దరిద్రం అనుభవిస్తున్న ప్రకాశం జిల్లాలో, ఉద్యోగం లేని ప్రకాశం జిల్లాలో, వలసలు పోతున్న ప్రకాశం జిల్లాలో ఈ ఇద్దరు ఎమ్మెల్సీల యొక్క గెలుపు వాళ్ళ జీవితాల బాగు కోసం జరిగే ఉద్యమాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఆ విధంగా భాగస్వాములు చేసే పని మేము కూడా కృషి చేస్తాం. వాళ్ళని ఈ ఉద్యమాలు బలపడటం ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని, వెనకబడిపోయిన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు, పోలవరంలో పెడుతున్నారు. ఇది దారుణమైన ఎలుగెత్తి చాటుతున్నాం, వినటం లేదు. ఈ వనరులు వెనకబడిపోయిన జిల్లాలో ఉన్న వనరులు కూడా తీసుకెళ్లి అభివృద్ధి అయినటువంటి అమరావతిలోను, కృష్ణా, గుంటూరు జిల్లాలో పెట్టడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. కానీ మా పోరాటాలకు మద్దతుగా ఈ గెలుపు రావడం కూడా ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు పీడీఎఫ్ తరఫున ఇదే విషయమైన శాసన మండలి అనేకసార్లు రైజ్ చేశారు, జిల్లా పరిషత్తులో పోరాడారు. ఆ పోరాటాలకి, ఉద్యమాలకి మరింత ముందుకు తీసుకెళ్ళటానికి ఊపుగా ఉంటుందని చెప్పి, ఆ విధంగా మా వంతుగా మేము పనిచేయటమే కాదు, ప్రజాతంత్రవాదులు ఎంతోమంది పనిచేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రజా సంఘాల తరఫున ప్రజాతంత్రవాదులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఒంగోలు సంతపేటలోని సాయిబాబా మందిరంలో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఉగాది వసంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఎయిడ్స్కి సంబంధించిన మందులను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సక్రమంగా వాడేందుకు ఏఆర్టీ సిబ్బంది వారికి అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ అన్నారు. వారికి చెందవలసిన పెన్షన్స్ వారి ఖాతాలలో జమ చేసేందుకు పూర్తి వివరాలు ఏఆర్టీ సెంటర్లలో అందజేయాలని చెప్పారు. తన ఛాంబర్లో ఏఆర్టీ సెంటర్ల పనితీరుపై సమీక్ష జరిపారు. ముఖ్యంగా గ్రానైట్ ప్రాంతాలలో దీని పట్ల అవగాహన కల్పించాలని, వ్యాధి సోకిన వారు మందులు ఎలా వాడుతున్నారో తెలుసుకొని వారికి సవివరంగా తెలియజేయాలని చెప్పారు. ఏఆర్టీ సెంటర్ సిబ్బంది క్రమం తప్పకుండా వారికి మందులు అందజేసి కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు. క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్, మాతా శిశు వైద్యశాల పర్యవేక్షకురాలు డాక్టర్ ఉషారాణి, అదనపు వైద్యాధికారి డాక్టర్ శకుంతల, కుష్ఠువ్యాధి నివారణాధికారి డాక్టర్ పద్మావతి తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అప్లోడ్ చేసిన వాళ్ళకి వాళ్ళని ఫాలో అప్ చేస్తాము. పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆగిపోయి ఉంటే కనుక, లేకపోతే ఎవరైనా మనకి లాస్ట్ ఫాలో అప్ ఉంటే కనుక వాళ్ళ గురించి మళ్ళీ ఇన్ఫార్మ్ చేసుకోవాలని. ఇంకొకటి ఏంటంటే మనకి
ఏడీ మైన్స్ గారిదిను ఇండస్ట్రీస్ గారితో మాట్లాడి అక్కడ మనం కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ పెట్టాలి. బికాజ్ మనకి ఎక్కువ ఏరియా, మన కేసెస్ కూడా అక్కడే ఎక్కువ వస్తూ ఉన్నాయి. మనకి ఏరియా కూడా చూస్తే కనుక మనకు ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి, బల్లికురువ ఆ మండలాల్లో ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి యూజువల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి మంత్లీ పెడుతూ ఉంటే బాగుంటుంది అని. తర్వాత మనం ఐసిడిఎస్ వాళ్ళతో కూడా చర్చించాము. మీటింగ్స్ అంటే వాళ్ళకు వచ్చే డబల్ రేషన్ ఇస్తున్నామా లేదా అండ్ వాటి గురించి. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్. తర్వాత మన ఎన్జిఓస్ అందరూ అన్ని విషయాలు హెల్ప్ చేస్తున్నారు. సో దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకొని ప్రొసీడింగ్స్ నెక్స్ట్ క్వార్టర్కి ఎలా చేసుకోవాలి అని చెప్పుకోవటం అయింది. మేడం, ఒక ఏఆర్టీ పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మటుకు అకౌంట్ నెంబర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏమైనా మారినా, ఏమైనా ప్రాబ్లం అయినా వచ్చి ఇన్ఫామ్ చేయాలి. అది చేస్తే కనుక ఏమైనా పిన్ నెంబర్స్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే మాకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది కాబట్టి మాకు తెలియదు. సో అలానే డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి కూడా ఇస్తున్నట్టు వస్తుంది కానీ వాళ్ళకి వేరే విషయాలు ఏమీ తెలియదు. సో కొంచెం రీకన్సలేషన్ జరగాలి అంటే అకౌంట్ నెంబర్స్ అవి కరెక్ట్గా జరగాలి. అది ఒకటి విన్నపం. అందరూ ఖచ్చితంగా మందులు అస్సలు మానకుండా కంటిన్యూస్గా తీసుకుంటూ హెల్దీ లైఫ్ జీవించాలని కోరుకుంటూ సీనియర్ జర్నలిస్టు దాసరి కనకయ్య కుమార్తె ప్రసన్న 4వ వర్ధంతి సందర్భంగా గాంధీనగర్లోని జేసీ శాంతినికేతన్ స్కూల్ ఫర్ బ్లైండ్లో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి ఐవి సుబ్బారావు పాల్గొన్నారు. ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు అలుగుల సురేష్, జర్నలిస్టు సంఘాల నాయకులు వెంకట్రావు, సురేష్ రెడ్డి, మన్నం మాధవరావు, మురళి, సంతనూతలపాడు కృష్ణారావు, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆ పాప అకాల మరణాన్ని తర్వాత కనకయ్య ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున ఏదో ఒక సేవా కార్యక్రమం చేయటం హర్షణీయం. ఆయన ఆ సేవా దృక్పథాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున కూడా కొనియాడుతూ అలాంటి సేవా కార్యక్రమాలకి మరింతమంది ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. పాప ప్రసన్న 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గాంధీనగర్లోని జేపీ శాంతినికేతన్ బ్లైండ్ స్కూల్లో ఒక మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వాళ్ళకి భోజనంతో పాటు వాళ్ళ విద్యకు అవసరమైన పలకలు ఇతర వాటిని కూడా ఆయన కొనివ్వటం అనేది మంచి పరిణామం. ప్రసన్న ఆత్మశాంతికి సేవా రూపంలో నివాళులర్పించడం అనేది కనకయ్య తండ్రిగా ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు. ఈ స్కూలు నిర్వహణ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు 25 మంది విద్యార్థుల్ని, బ్లైండ్ విద్యార్థుల్ని రాష్ట్రంలోని 5 ప్రాంతాల నుంచి తీసుకొచ్చి సర్వస్వం వీళ్ళే అయ్యి వాళ్ళకి విద్యాబోధనతో పాటు పూర్తి ఉచిత సౌకర్యంతో వసతి, భోజనం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని నిర్వహిస్తున్న వారిని ఖచ్చితంగా మనం జిల్లాలోని మోడల్ స్కూల్స్లో 2017-18 విద్యా సంవత్సరంలో జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డిఈఓ విజయ్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వివరాలకు www.cre.ap.government.in అనే వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. బ్యాక్ టు న్యూస్. అభివృద్ధి విషయంలో ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి చెవల కృష్ణాంజనేయులు, జిల్లా కార్యదర్శి శౌరిదాస్, సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు శ్రీపతి ప్రకాష్,
టీడీపీ నాయకులు టి అరుణ, మాధవి, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరు రంగారావు, ఇంకా పలు ప్రజా సంఘాల నాయకులు రఘు, నీలం నాగేంద్ర, బిళ్ళా చెన్నయ్య, రాఘవ, చందు, సునీల్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో అనే ఉద్దేశంతో 3 ప్రకటన చేయడం అనేది జరిగింది. తెలవలేని దురదృష్టం ప్రకాశం జిల్లాలో నాయకులు తెలవడం, బడ్జెట్ మాత్రం ఏమాత్రం కేటాయించారనంటే ప్రతి సంవత్సరం చూసేటప్పటికీ బకాయిలు చెల్లించడానికి బడ్జెట్ కేటాయిస్తున్నారు తప్పితే దాన్ని పురోగతి కేటాయించడానికి మాత్రం బడ్జెట్ కేటాయింపులు అనేది జరగటం లేదు. అలాగే ల్యాండ్ పూలింగ్ దీనికి వచ్చేటప్పటికి వాళ్ళు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడాను దానికి మేము అప్పుడు ఇచ్చామని దాన్ని ఒక విధంగా అది కూడా కొంత లేటు తీసుకునే అవకాశం కల్పిస్తా ఉన్నారు. అందుకని సమస్య కావాలి. కాకపోతే ఇవన్నీ కావాలి అంటే ముఖ్యంగా జిల్లాకు బడ్జెట్లో కేటాయింపులు జరగాలి. మీరు చెప్పినవన్నీ కావాలంటే బకింగ్హామ్ కెనాల్ కావాలన్నా, లేకపోతే వ్యవసాయాధారిత పరిశ్రమలు కావాలన్నా, రిమ్స్ డెవలప్మెంట్ కావాలన్నా, విద్య కావాలన్నా, వైద్యం కావాలన్నా బడ్జెట్లో కేటాయింపులు కావాలన్నదే ప్రతి ఒక్కరి యొక్క ఆవేదన, ఆలోచన, వాళ్ళు అడిగేది కూడా. అయితే ముఖ్యంగా ఇటువంటి దాని మీద మనం చర్చిద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సీనియర్ మన శ్రీపతి ప్రకాశ్ గారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాల్లో మరి చూసినట్లయితే నైసర్గిక స్వరూపంగా భాగ్యవంతులైనటువంటి జిల్లా ప్రకాశం జిల్లా అని చెప్పి చెప్పక తప్పదు. కారణం ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా పొటెన్షియల్ ఉన్నటువంటి జిల్లా ప్రకాశం జిల్లా. ఒక ప్రక్క తీర ప్రాంతం కానీ, ఒక ప్రక్క నల్లమల అడవి కానీ, ఇంకొక ప్రక్క మధ్య చెరుకుర్తి ఇలాంటి పరిస్థితుల్లో మినరల్స్ కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి ఈ జిల్లా. తర్వాత భౌగోళికంగా కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 1,00,000 ఎకరాలు మరి ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి ఏరియా కూడా ప్రకాశం జిల్లా. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడ్రోట్లో శనిందన్నట్టుగా మరి ఈ ప్రకాశం జిల్లాను గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు నాటి నుండి నేటి వరకు కూడా 1972 నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూసినట్లయితే ఈ నెల 27వ తేదీ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో సత్యహరిచంద్ర కృష్ణరాయబారం సీన్లు ప్రదర్శిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు మెడసల మల్లికార్జున్ తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రముఖ పౌరాణిక నటులు పరాంకుశం కేశవాచార్యులకి జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టి అరుణ, కుర్ర ప్రసాద్ బాబు, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, ఆశీర్వాదం, కనుమాల రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఎత్తున జరగడం జరుగుతుంది. ఇది ప్రపంచమంతా కూడా నాటకం అనేటువంటి అంశం ఆ రోజున ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా సివిఎన్ రీడింగ్ రూమ్లో ఆ రోజు ఇక్కడ సభా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. నాటకం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి కళ. దాన్ని పునరుజ్జీవింపజేసేందుకు చేసినటువంటి ఈ ప్రయత్నానికి ఒంగోలులో ఉన్నటువంటి పుర ప్రముఖులంతా కూడా వాళ్ళు సహకరించి ఈ కార్యక్రమానికి అందరూ కూడా విరివిగా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. అక్కినేని కళా పరిషత్ వ్యవస్థాపకులు కళ్లగుంట వెంకటేశ్వర్లు ద్వితీయ వర్ధంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిత్రాల్లోని గీతాలతో సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య తెలియజేశారు. ఈ నెల 24వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కేఎస్పివి రమణమూర్తి, ఏజీఎం కృష్ణయ్య ఆవిష్కరించారు. హైదరాబాద్ గాయని గాయకులు బాలకామేశ్వరరావు, పద్మావతి, ఐ మురళీకృష్ణ అలనాటి మధుర గీతాలు ఆలపిస్తారని అక్కినేని ఘంటసాల అభిమానులు పాల్గొని సంగీత విభావరి విజయవంతం చేయవలసిందిగా అక్కినేని కళా పరిషత్ అధ్యక్షులు కళ్లగుంట కృష్ణయ్య కోరారు. ఈ నెల 24వ తేదీన ద్వితీయ వర్ధంతి సందర్భంగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో విభావరి సివిఎన్ రీడింగ్ రూమ్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగనే అక్కినేని నాగేశ్వరరావు గారికి, కళ్లగుంట వెంకటేశ్వర గారికి వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని గిరిజన ప్రాంతాలలోని రైతుల పొలాలలో బిందు సేద్యం అమలు చేసేందుకు
ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. ఏపీ ఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాశంకర్ వెల్లడి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ సిబ్బంది పూర్తి అవగాహన కలిగించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యాస్మిన్ ఆదేశం. అభివృద్ధి విషయంలో జిల్లాకు అన్యాయం జరుగుతోంది. సిపిఐ నేత కె అరుణ ధ్వజం. సత్య న్యూస్లో నేటి మాట. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ మంది ఉన్నవారే నిజమైన సంపన్నులు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.